6/8 అండి ఇది విత్ షటర్. ఓకే. ఇది 95,000లో వస్తుంది మనకి. 95,000లో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, నచ్చితే ఒక మంచి ఎడుతున్న చేసాను. అదే అండి, మన బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం క్యాబిన్స్ హౌస్ అండి. మరి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ చాలామంది కామెంట్ చేశారు, భయ్యా మాకు మంచి కంటైనర్ క్యాబిన్ కావాలి, సజెస్ట్ చేయండి భయ్యా అన్నారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీసుకొచ్చేసాను. ఈ వీడియో మాత్రం చివరికి చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. మరి కంటెంట్ చివరికి చూస్తేనే అర్థమవుతుంది. మీరు మాత్రం మన ఛానల్ని మరోసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే కంటైనర్ హౌసెస్ అంటే చాలామందికి చాలా డౌట్లే ఉంటాయి. మరి అలాంటి డౌట్లు అయితే క్లారిఫికేషన్ చేయడానికైతే ఈ వీడియో తీసుకొచ్చేసాను. మరి వీళ్ళ దగ్గర అయితే చాలా హౌసెస్ ఉన్నాయి, చాలా కంటైనర్ క్యాబిన్స్ ఉన్నాయి. మనమైతే ఈరోజు వచ్చేసి మనకు దూలపల్లిలో ఉన్నటువంటి మెటల్ క్రాఫ్ట్ క్యాబిన్స్ అయితే వచ్చేసాం. మరి వీళ్ళ దగ్గర ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి, ఎలాంటి క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నారు, పూర్తిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు వీడియో చివరికి చూస్తేనే అర్థమవుతుంది. చూసిన తర్వాత మాత్రమే వీడియో పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి, ఎందుకంటే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే జస్ట్ మీరు థంబ్‌లైన్లో చూసి మాత్రం కాల్ చేయకండి, ఎందుకంటే వీడియో చివరికి చూస్తేనే అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది 6/8 అండి. 5/8 6/1 ఒకటే. 6/8 అయినా 5/8 అయినా ఒకటే రేటు. ఇది 5/8, 6/8 అయినా ఒకటే. ఇప్పుడు వచ్చేసి మనకు 6/8 అండి, ఇది విత్ షటర్. ఇది 95,000లో వస్తుంది మనకి. 95,000లో వస్తుంది. ఇది ఓన్లీ సెల్ ఫోన్ షాప్ పర్పస్లో ఇచ్చాము. ఇది పెట్టేసుకొని అన్ని సెల్ ఫోన్స్ అన్ని పెట్టేసుకుంటారు లోపల. సెల్ ఫోన్ షాప్ ఇది. సార్ వచ్చేసి ఇప్పుడు మనకు ఫామ్ హౌస్లో ఒక పర్పస్ కావాలన్నాడు, పర్సన్ కావాలన్నాడు. 10/20లో 10/20లో మనకు కొద్దిగా కంజెస్టెడ్గా చిన్న మంచి లుక్ ఉండే ఒక కంటైనర్ కావాలి అంటే మనకి ఇలా ప్లాన్ చేసిండు సార్. కస్టమర్ ప్లాన్ చేసుకున్నాడు, ఇలా ఉండాలి నాకు అని. ఈ బాల్కనీ 3 feet బాల్కనీ వచ్చింది సార్. 7 feet లోపల 7 feet ఉంటుంది సార్ ఇందులో. ఇక్కడ వచ్చేసి కిచెన్ సార్. ఇది కిచెన్ చిన్నగా రెడీ చేసుకున్నాడు. ఇట్లా ప్లాన్ నాకు ఇలా కావాలన్నాడు కస్టమర్. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ సార్. ఇక్కడ చిన్న వాష్రూమ్. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ చిన్నది. ఉన్న దానిలోనే చిన్నగా మంచి సెట్ చేసుకున్నాడు సార్. ఇది 10/20లో ఇలా సెట్ చేసుకున్నాడు మనకి. ఇక్కడ చూస్తున్నట్లయితే సార్ 10/15 సార్. ఇది 10/15 వరకు నడుస్తుంది. ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు ఏంటంటే మెయిన్గా వాటర్ లీకేజ్ ఇట్లా ఇష్యూ ఏమైనా అవుతుంది అంటే ఫస్ట్ మెటల్ పేస్ట్ సార్. మెటల్ పేస్ట్ కూడా కరెక్ట్గా పెట్టకపోతే, అందులో కరెక్ట్గా కలవకపోతే పక్క అనేది లీకేజ్ అనేది అవుతుంది. ఏంటంటే మనకు ఎక్స్పర్ట్ ఉన్నారు, 5 years నుండి 10 years నుంచి కంపెనీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాత్రమే ఇది వర్క్ చేయమని చెప్తాం. వేరే వాళ్ళు కొత్త వాళ్ళకి ఇవ్వం. ఎందుకంటే అది లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పర్ట్కే ఇస్తాము. చూడండి క్లారిటీగా అంతా ఎక్కడైనా ఈ ప్రాబ్లం లేకుండా మొత్తం హోల్స్ అనేవి ఫుల్ఫిల్ చేస్తారండి. ఇది